అశోక్ గారు, నమస్తే అండి. తెలంగాణ రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయంతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఆ తెలంగాణ రాజకీయానికి సంబంధించి 2028 మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది తెలంగాణలో. అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కన్నా ఒక సంవత్సరం ముందే జరుగుతాయి. ఓకే. అయితే ఈలోపు తెలంగాణలో రాజకీయంగా అనేక ప్రకంపనలు ఉంటాయి, అనేక కొత్త పార్టీలు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణ రాజకీయ విశ్లేషకుల్లో, తెలంగాణ ప్రజల్లో అంతర్గతంగా నడుస్తున్నటువంటి ఒక చర్చ. యెస్. బీసీలు రాజకీయ ముఖ్యమైన పార్టీలు పెడతారని, నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం బీసీలకి దక్కే అవకాశం ఉందని బలంగా వినిపిస్తుంది. అసలు తెలంగాణ రాజకీయాల గురించి కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయా లేదా అనే అంశం గురించి మీ విశ్లేషణ ఏంటి? ఎస్. మీరు చెప్పిన దాంట్లో అండి, కట్టే తెచ్చ కొట్టే అన్నట్టు స్ట్రైట్ పాయింట్ ఒకటి చెప్పేస్తా. మీరు ఇప్పుడు బీసీలు రాజకీయం ఎదగాలనుకుంటారు, సీఎం పీఠ పైన బీసీలు కూర్చోవాలంటున్నారు కదా, అలా అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విశ్లేషణ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అంటే జరిగేటువంటి రాజకీయ పరిణామాలు వేరే విధంగా ఉండబోతున్నాయి. ఈ గ్యాప్లో మళ్ళీ రేవంత్ రెడ్డి లేదంటే కేసీఆర్ వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉందని నేనైతే చెప్పగలుగుతాను. కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ తక్కువలో అంటే కొంచెం తొక్కబడి ఉన్నది కాబట్టి బీజేపీ నుంచి ఎవరికైతే సీఎం అభ్యర్థిగా చెప్తారో, అంటే నా అంచనా వచ్చి బీసీ ముఖ్యమంత్రిగా అవ్వాలంటే కేవలం బీజేపీకి మాత్రమే అవకాశం ఉన్నది. ఇది నా స్ట్రైట్ పాయింట్. సరే, ఇంకో ఓవరాల్గా విషయానికి వస్తే అండి, మనం రీసెంట్గా మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే కొంతమంది ఏదో స్టాండప్ కామెడీనో ఏదో స్టాండప్ మోటివేషన్లోనో చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక అతను అన్నాడు, ఏమున్నదబ్బా తెలంగాణ రాజకీయము, ఆంధ్ర రాజకీయం అంటే రోజుకు ఒక సినిమా కనిపిస్తూ ఉంటుంది, అది రాజకీయం అంటే అని చెప్పి తెలంగాణ వాళ్ళు సైతం అనే పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రాతో పోటీ పడే విధంగా అండి తెలంగాణ రాజకీయం కూడా తయారవుతుంది. ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి ఈయనేదో అనడము, బీఆర్ఎస్ వాళ్ళు రీసెంట్గా రే హౌలా గ్యూలా అని చెప్పి ఈయన కేటీఆర్ కూడా తన మాటలకి పదును పెట్టడం, ఇంకేం చేస్తారో ఏది పిల్లిని ఒక ఇంట్లో వేసి కొడితే అది పులి అవుతుంది అన్నట్టు వీళ్ళకి ఊపిరాడని పరిస్థితుల్లో మళ్ళీ ఎమోషన్ రేకెత్తించడము లేకుండా ఉంటే ఇలా బూతుల ధోరణి తీసుకుంటే ఈయన మెయిన్లోకి వచ్చేస్తాడు, అంటే పోటీదారులో నెంబర్ 1లోకి వస్తాడని చెప్పి ఈయన కేటీఆర్ పరితపించడం మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు వాస్తవంగా మీరు అన్నట్టు బీసీ నినాదం ఏదైతే ఉన్నదో తెలంగాణలో, రీసెంట్గా ఆయన తీన్మార్ మల్లన్న ఆయనది వేరే విషయం అనుకోండి, అన్నం పెట్టినోడి చేతిని నవిలే రకం అని కొంతమంది అయితే అంటున్నారు. అది వాస్తవం. ఇప్పుడు ఆయన సరికొత్తగా ఏం నినాదం తీసుకొచ్చాడంటే బీసీ నినాదం తీసుకొచ్చాడు. బీసీలు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి నేను కూడా సహజంగా అనుకునేవాడిని. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా రామారావు గారు బీసీలకు ఇచ్చినటువంటి అవకాశం మన భారతదేశంలో ఆ టైంకి ఎవ్వరు ఇవ్వాల. అనేక సంస్కరణలు తీసుకురావడం కానీ, పటేల్ పట్వారి వ్యవస్థలను ధ్వంసం చేసేయడం కానీ, లేకుండా ఉంటే మహిళలకు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కండక్టర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం కానీ, అందులోనూ బీసీలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించడం కానీ, ఇటువంటి ఎన్నో. అంతేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీ వ్యక్తి పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలంటూ అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కారణాల రీత్యా 1-2 రోజులు అసెంబ్లీకి రాని సందర్భాల్లో కూడా మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే అచ్చెన్నాయుడు గారు, మనకు తెలిసిన విషయమే. ఆయనే ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడికి ప్రతి దాంట్లోనూ అవకాశం కల్పించడం. అంతెందుకు వాళ్ళ బిడ్డ అయినటువంటి ఎర్రంనాయుడు గారు కొడుకు రామ్మోహన్ నాయుడిని సొంత కొడుకు మాత్రం చూస్తాడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏమైనా ఆంధ్రాలో అచ్చెన్నాయుడు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కొడుకు, నేను అంటే ఏంటంటే ఎర్రంనాయుడు గారు బిడ్డ రామ్మోహన్ నాయుడు ఆ రోజున ఎర్రంనాయుడు చనిపోయినప్పుడు ఆయన బయట విదేశాల్లో చదువుకుంటా ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొచ్చి ఆయన రాజకీయాల్లో పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఆయన చూస్తే నాకు నిజంగా ఎంత తోడుకైనా ముచ్చటేస్తుంది. రామ్మోహన్ నాయుడుని చూస్తే చంద్రబాబు నాయుడు గారి సొంత బిడ్డలా చూస్తారు. అటువంటి ఆయనే నరేంద్ర మోడీ గారికి కూడా సొంత బిడ్డ అనిపిస్తుంది. మనం చూస్తూ ఉంటే విజువల్స్ కానీ లేకుంటే వాళ్ళు ఈయనకిచ్చే గౌరవం కానీ అదంతా దేనివల్ల వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అవకాశాల వల్ల. అదేవిధంగా తెలంగాణలో ఎక్కడా లేని విధంగా బీసీలకు చెప్పలేనంత చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంతేందుకండి మొన్న కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఆయనకు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించడం కానీ, అంతకుముందు బీసీల యొక్క సంక్షేమానికి పాటుపడేటువంటి ఆయన కింద అనేక సంస్థలు ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య కావచ్చు, లేకుండా అంటే తర్వాత మళ్ళీ ఎల్ రమణ కావచ్చు, ప్రతి ఒక్కరికి బీసీలు అంటే టీడీపీ ఇలా తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా లేదనేది నాకైతే తెలియని విషయం ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు దాకా కాంగ్రెస్లో ఉన్నాను అని చెప్పుకున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో బీసీలు అనే నినాదంతో పబ్లిక్లోకి వచ్చి ఫైట్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆయన్ని చాలామంది నమ్మని పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ నినాదంతో కేసీఆర్ గారు ఏ విధంగా ఎమోషన్తో ముందుకెళ్లారో ఆ విధంగా ఈయన చేసినా కూడా ఆ విధంగా అవకాశాలు వస్తాయని చెప్పి ఆయన భావిస్తున్నాడు. కానీ ఆయన చుట్టూరు ఎవరైతే పని చేస్తారో దగ్గర నీకు నాకు ఏం తెలుస్తుందండి, లేకుంటే బయట దూరం చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆయన క్యారెక్టర్ ఒకనొక టైంలో తాగి ఫోన్ కాల్ చేసి మాట్లాడి అందరినీ బెదిరించిన విషయం కూడా మనం చూసాం.
ఎటువంటి మాటలు? ఎందుకురా నేను చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఇబ్బంది పడతావు, నీకు రేపు ఏదో జరుగుతుంది, నా గురించి నీకు తెలియదు అని చెప్పి బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆయన ఎవరు బెదిరించాడరా అంటే సొంత ఆయనతో పాటు పనిచేసినటువంటి బీసీని బెదిరించినాడు. ఇదే తీన్మార్ మల్లన్న. ఏది ఏమైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ బీసీలకి ఆయన ఏదైతే కష్టపడుతున్నాడో ఆయన సక్సెస్ కావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఈ క్రమంలో అండి బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయి కవిత గారు ఖచ్చితంగా సొంత పార్టీ పెట్టబోతున్నారు. నా మాట వేదవాక్కు అన్నట్టు నేను ఈ మాట కరాఖండిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఏ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా మెల్ల ఏమైనా బీఆర్ఎస్ కండు ఉన్నదంటే లేనే లేదు. ఏమో సొంతంగా ఏదైతే తట్టి నిద్ర లేపి మళ్ళీ దానికి పాలు నీళ్లు పోసి సాగుతుంది. ఏ పార్టీని? పార్టీ అని కాదండి, గతంలో ఆవిడ జాగృతి సంస్థని నియమించింది, దాన్ని పార్టీగా మార్చే దశలో ఆవిడ ముందుకెళ్తా ఉన్నది. నేను చెప్తాను ఏంటంటే, ఎందుకంటే ఈ ఫీల్డ్లో మనం ఉన్నాం కాబట్టి కొద్దిమేర సర్కిల్స్ రీత్యా నేను మాట్లాడుతాను ఏంటంటే, హైదరాబాద్ కేంద్రంగా ఒక పెద్ద ఫ్లాట్ తీసుకున్నది ఆవిడ ఆల్రెడీ. ఆ ఫ్లాట్ కేంద్రంగా ఒక మీడియాని ఎస్టాబ్లిష్ చేసి, అంటే సోషల్ మీడియా ఎస్టాబ్లిష్ చేసి కొంతమందిని ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్నారు. నీకు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఆవిడ అంత కష్టపడాల్సిన పని ఏమీ లే, సొంతంగా ఏమో సెల్ఫ్ డబ్బా కొట్టే విధంగా ఆ యొక్క సంస్థలు పనిచేయబోతున్నాయి. కాబట్టి ఆమె సపరేట్ పార్టీ పెట్టాలని చెప్పి కుతూహలంగా ఉన్నది. అందులో భాగంగా జాగృతి కేంద్రంగా మేము బీసీలకు చాలా చేసామని చెప్పి ఆవిడ ఈ మధ్య హల్చల్ చేసింది. అది కాస్త కొద్దిగా వికటించి మరీ గొడవలకు దారి తీసింది. అది మనకు తెలిసిన సందర్భం. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు కూడా రీసెంట్గా ఆయనకు బీజేపీ అధ్యక్షుడు చేస్తారని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. పోటీ కూడా అట్లే ఉన్నది. అదేవిధంగా బండి సంజయ్ ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడి పైకి వచ్చినవాడు బండి సంజయ్ గారు. బీజేపీ వాళ్ళు చేసేటువంటి పని ఏ విధంగా ఉంటుందంటే అండి, గతం నుంచి బీజేపీలో ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. ఏదో పురంధేశ్వరి గారికి మొన్న అవకాశం వచ్చింది, అలా కాకుండా కొద్ది మేర మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 100 90% బీజేపీలో ఫ్రమ్ ద రూట్స్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తారు. ఇందులో భాగంగా కొత్తగా వచ్చాడు ఈటెల రాజేందర్ గారు. ఆయనకన్నా అవకాశం ఇస్తే హ్యాడ్ కోర్ బీజేపీ కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అందుకు ఆయనకు అవకాశం ఇవ్వనందున ఆయన ఏం చేసినాడు, ఓపెన్గా బండి సంజయ్ అడ్డుకున్నాడు, నాకు ఈ పలానా బీజేపీ అధ్యక్షుడు రాకుండా అని చెప్పి ఆయన అనే పరిస్థితి మనం కూడా చూసాం. కాబట్టి ఆల్రెడీ బీజేపీ పెద్దలకు ఆయన ఆల్రెడీ లీక్ ఇచ్చేసినాడు. నెక్స్ట్ 1.5 సంవత్సరం లోపు ఆయన సరికొత్త పార్టీ పెట్టనున్నాడు. ఇప్పుడు బీసీల కేంద్రంగా తీన్మార్ మల్లన్న, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు, బీసీల కేంద్రంగా టీడీపీ, 3 పార్టీలు చూస్తున్నాం. ఇంకా కవిత గారు ఆవిడ బీసీలు అనే నిదానంతో వస్తే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ రకాన ఆల్రెడీ సర్కిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళు ఓసీలు సీఎంలు అయినారు. రెడ్డి కావచ్చు, లేకుండా ఉంటే వెలమ కావచ్చు, వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే బీసీ ఓట్లు ఈ రకాన చీలిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే 2 మదపటేనుగులు కన్నా కొట్లాడుకుంటే ఆటోమేటిక్గా మధ్యలో చీమలో లేకుండా ఉంటే చిన్నపాటి జంతువులు నలిగిపోతాయన్నట్టయితే చెప్తామో ఆ పార్టీల మధ్య వీళ్ళందరూ నలిగిపోతారు. బీసీల నినాదంతో అద్భుతమైన అవకాశం ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారు కన్నా కొద్దిమేర కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ టీడీపీకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా టీడీపీకి లేకుండా కూడా బీజేపీకి బీసీ నినాదంతో పోతే ఒక ప్రధానమైన పార్టీ కాబట్టి అందరూ బీసీ నినాదంతో బీజేపీ పంచాన్ని చేరి బీజేపీకి మరింత బలం చేకూరుతుందని నేనైతే భావిస్తున్నానండి. ధన్యవాదాలండి.